వెల్కమ్ టు గుజ్వాలా ఛానల్. ఇది గదగ్, కర్ణాటకలోని చిన్నపట్నం. చరిత్ర, సంస్కృతి, సంగీతంకు పెట్టిన పేరు. ఇండియాలో ఎక్కడ లేని అనుభూతి ఇక్కడ లభించింది. గదగ్లో ఒక ఇంపార్టెంట్ స్టాచ్యూ వచ్చాం, బసవేశ్వర స్టాచ్యూ. ఇది కర్ణాటకలో పెద్ద ఫిలాసఫర్ 12వ శతాబ్దంలో 12th centuryలో ఏం చెప్పాడంటే, ఎవ్రీబడి ఆర్ ఈక్వల్ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్. దేవుడి కింద అందరూ ఒకటే, అందరూ సమానంగానే పుడతారు. సో ఈ కాస్ట్ సిస్టమ్కి వ్యతిరేకం, టెంపుల్ వర్షిప్ కూడా వ్యతిరేకం. కాకపోతే శివభక్తులు అంటారు, వాళ్ళ ఫాలోవర్స్ కూడా శివభక్తులు, శరణాస్ అంటారు, వీర శైవ ఇట్లా అంటారు. అదే రకంగా లింగాయత్లు అంటారు. వీళ్ళు అందరు ఈక్వల్ అంటారు, అందరినీ కూర్చోబెడతారు, అందరినీ డిస్కషన్ పెడతారు. ఇంకో ఇంపార్టెంట్ చెప్పాడు, స్త్రీలు పురుషులు ఇద్దరు సమానమే అన్నాడు. దాని మీద చాలా ఫైట్ చేశాడు. అంటే ఇది పెద్ద సోషల్ రిఫార్మర్ ఈమె. ఇండియాలో భక్తి మూమెంట్ వచ్చింది. ఆ టైంలో బసవేశ్వర కర్ణాటకలో ఈ భక్తి మూమెంట్ని ఈ రకంగా స్ప్రెడ్ చేసి కింద ఉన్న జనాలు, అట్టడుగున్న జనాల్ని కూడా ఈక్వాలిటీ అని పేరు చెప్పి వాళ్ళని కూడా ఉద్ధరించడానికి ప్రయత్నం చేసిన గొప్ప మనిషి ఈ బసవేశ్వర. ఆ మహాన్ బావుల్ స్టాచ్యూని మనం చూద్దాం. నెక్స్ట్ ఎంటర్ ది బసవన్న మ్యూజియం. బసవన్న చైల్డ్హుడ్, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. చైల్డ్హుడ్లో ఆలోచనలు, పుట్టల మీద పాలు ఎందుకు పోస్తున్నారు, అన్టచబిలిటీ ఏంటి, ఇవన్నీ ఆలోచనలు వచ్చాయి. ఆయనకి ఓ దళితుని రక్షించాడు ఆయన, హరాస్మెంట్ నుంచి, అప్రెషన్ నుంచి. ఒడుగుని వ్యతిరేకించాడు. కుల వ్యవస్థకి ఇది పటిష్టం చేస్తుందని ఆయన నమ్మకం. కుడల సంఘంలో ఆయన మెడిటేషన్ చేస్తున్నారు. ఇది ఆల్మట్టి దగ్గర అటు సైడ్ ఉంటుంది. బసవన్న మ్యారేజ్, దొంగని పట్టుకొని ఆయన్ని మార్చడానికి ప్రయత్నం, సక్సెస్ఫుల్గా మార్చాడు కూడా. ఆయన చాలా చదివేవాడు, గొప్ప నాలెడ్జ్ సంపాదించిన బసవన్న. దళితులతో కలిసి భోజనం చేసేవాడు. తన చెప్పుల్ని ప్రసాదిస్తున్నాడు ఒక భక్తుడు బసవన్నకు. ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ అరేంజ్ చేసేవాడు. దీంతో అగ్రకులాల నాయకులు ఆయన పైన అటాక్ చూడదు. నెక్స్ట్ గదగ్లోని వీరనారాయణ టెంపుల్. నెక్స్ట్ ఇప్పుడు ఇండియాలో ఎక్కడ లేని ఒక యూనిక్ మ్యూజిక్ స్కూల్ ప్రవేశిస్తున్నాం. గదగ్లోని ఈ మ్యూజిక్ స్కూల్లో 1000 స్టూడెంట్స్ ఉంటారు. గ్రేట్ కదా. ఇది హాస్టల్. 1000 పీపుల్ స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ ఈ హాస్టల్లో. నైన్టీన్ 1944లో ఈ ఆశ్రమం స్థాపించబడింది. ಪುಟ್ಟರಾಜ್ ಗವಿಗಳು ಫಸ್ಟ್ ಚರ್ಚು, ಸೆಕೆಂಡ್ ಪಂಚಾಕ್ಷರ ಗವಿಗಳು, ಥರ್ಡ್ ಅನಿಲ್ ಕುಮಾರಸ್ವಾಮಿ, ಫೋರ್ತ್ ಅಭಿನಯ್ ಕಲ್ಲೇಜರ್. ఓకే. ఫస్ట్ హెడ్ పుట్టరాజు గవై గారు, పద్మభూషణ్ గ్రహీత, హిందుస్థానీ కర్ణాటక శాస్త్రీయ సంగీత, డిసేబుల్, బ్లైండ్, ఆల్ కాస్ట్, ఆల్ రిలీజియన్ స్టూడెంట్స్కి నేర్పించేవారు. ప్రెసెంట్ హెడ్ ఇప్పుడు ఈ పండిట్ కలే ఆజా గారు. ఈయన బ్లైండ్ మ్యూజిక్. నౌ ఈస్ గోయింగ్ టు గివ్ ద మ్యూజిక్. కింద దిగి వెళ్ళబోతున్నారు. తబలా మారుతారు. ఈ మ్యూజియంలో వీళ్ళందరూ సాధించిన అవార్డ్స్, సర్టిఫికేట్స్ ఉన్నాయి. 1000 స్టూడెంట్స్కి వీళ్ళు మ్యూజిక్ నేర్పిస్తున్నారు. అలాంటి మహా వ్యక్తిని కలవటం మాకు చాలా ఉత్తేజం కలిగింది.
నాకు తబలా ప్లే చేయడానికి గురువు గారు ఆదేశించారు. అంతేకాకుండా డైలీ వచ్చిన పిల్గ్రిమ్స్ కానీ ఇక్కడ డివోటీస్ అందరికీ భోజనం పెడతారు ఫ్రీగా. డౌన్ ట్రాడన్ వాళ్ళు ఎక్కువ కనపడుతుంటారు ఇక్కడ. వాళ్ళందరికీ ఈక్వల్ ఫుటింగ్ ఇచ్చిన ఈ మ్యూజిక్. హౌ ఇస్ దిస్ వీడియో? కథక్ ఏ న్యూ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండియా, రైట్? అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ప్లీజ్. థ్యాంక్ యూ.